నమస్కారం అండి, నేను మీ బాబురావు. వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు ఎర్రగట్టుగుట్ట వెనుక ప్రాంతంలో కిడ్స్ కాలేజ్ ప్రాంతంలోకి రావడం జరిగింది. ఇక్కడ నూతనంగా చాలా హైఫై ఉన్నటువంటి ఏరియాలో ఒకటి బంగ్లాలను నిర్మించడం జరిగింది. వారు ఇటు చూడండి ఒకసారి. మీ పేరు సార్? నమస్కారం సార్. నా పేరు ప్రకాష్ రెడ్డి గారు. మీరేనా ఇవి ఎన్ని కట్టారు? ఏ స్థలంలో కట్టారు? ఇది ఏ ఏరియా? నేను ఇంతకుముందు ఫీల్డ్ దిగింది మొన్న రీసెంట్లీ 2023 దిగిన. ఆడ 2 ఇండ్లు అమ్మినాం. ఆడ అమ్ముకొని ఇక్కడికి వచ్చినాక ఇక్కడ సైట్ ఓపెన్ చేసిన అమెరికా పార్టీ. ఇది ఒక దిక్కు ఉంటుందని కార్నర్ బిట్లు అని మంచిగా ఉంటుందని చెప్పి 960 గజాలు తీసుకొని ఇంట్లో 6 ఇండ్లు ఇంజనీర్ ప్లాన్ తోటి కన్స్ట్రక్షన్ దిగినాం. ఓకే. ఈ ఇందులో ఇప్పటి వరకు నేను కట్టంగానే రెడీ టు మూవ్ కాకముందే 3 ఎగిరిపోయినాయి. 3 ఇండ్లు అమ్మేసినాం. ఇంకా 3 ఉన్నాయి. వెనకది 180, ఇది 150, 4 ఇండ్లు. ఈ 150 అండి? ఇది 150 అండి. ఈ 150. ఈ రోడ్డు ఎంత ఉంది? ఇది 33 సార్. 33. అది 40. అటు 33. నా కన్స్ట్రక్షన్ చుట్టూ 3 రోడ్లు సార్. నాకు 3 రోడ్లు ఉన్నాయి. ఓకే. 3 ఇప్పుడు కన్స్ట్రక్షన్ అని 3 అయిపోయినాయి. 3 రోడ్లు అయినా 3 ఎగిరిపోయినాయి. ఇప్పుడు 3 అమ్మేసినాం. 3 అమ్మేసినాం అంటే 150 బాబతి 2 ఉన్నాయి. 180 బాబతి 1 ఉన్నాయి సార్. 180 బాబతి 1 ఉంది. ఓకే సార్. ఒక్కసారి మనం లోనికి వెళ్దాం సార్. కన్స్ట్రక్షన్ వాల్యూ చూద్దామని మా కస్టమర్స్కి మీ వాల్యుబుల్ కన్స్ట్రక్షన్ వాల్యూ. ఇప్పుడు ఈ దర్వాజా చూడండి, నాకు ఇలా వంట అనిపిస్తుంది ఏంటంటే ఇది స్పేస్ పెట్టారు. రావండి ఒక్క నిమిషం. ఇది అన్ని దర్వాజాల్లో కాకుండా ఇది ఎక్కువ వెడల్పుతో చేశారు. అవును సార్. ఇది ఎక్కువ నేను మోడల్ చేంజ్ చేసిన కొత్త ఫీల్డ్ దిగిన కాబట్టి నేను బిల్డర్గా కొత్త ఫీల్డ్ దిగిన కాబట్టి ఇది విల్లా టైప్ లో కట్టాలనే ఒక ప్లాన్ తోటి నేను ఒక ఇంజనీర్ ప్లాన్ తోటి కట్టాను సార్. ఇది 3.5 ఫీట్లు ఉండాలి. ఇది సైజ్ ఎంత అంటే ఇది 4.5 ఫీట్ సార్. హైట్ 7.5. 7.5 హైట్ అంటే మామూలు 7.5 పెడుతున్నది వేరు. 7.5. దీన్ని కూడా మీరు ఏం చేశారంటే 4.5 పెట్టిండ్రు. ఇది వండర్. ఇది మంచి టేక్. మళ్ళీ ప్యూర్ టేక్, ఇండియన్ టేక్ సార్. ఇది ఇండియన్ టేక్. ఓకే. జస్ట్ సార్ ఏంటంటే 6.5 సార్. దర్వాజా కూడా 6.5 అంటే 6.5. అదే 6.5 ఇంచులతోటి చేశారు. ఈ మెస్ డోర్స్ కూడా మీరు ఈ కటింగ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ విండో, ఈ డోర్ కూడా ఇది 2 ఇంచు లేకపోతే కూడా దీని 6.5 కూర్చోదు కాబట్టి 2 ఇంచు ఇది నిలువు చెక్కలు తీయాలంటే ఈ ఒక్క దర్వాజాకే కనీసం 1,80,000 అయింది సార్. తలుపుల దర్వాజా. అటువంటి దర్వాజా పెట్టాలని పెట్టాము. ఇది నార్త్ ఫేస్. ఇది నార్త్ ఫేస్ బిల్డింగ్. ఇది ఈస్ట్ కాబట్టి కాబట్టి వాస్తు ప్రకారంగా మీరు ఈస్ట్ పెట్టాల్సింది. ఈస్ట్ పెట్టారు. కమాండ్ సార్. ఇవన్నీ మార్బుల్స్ వేయించారు. మార్బుల్ సార్. అంతేనా? మార్బుల్ వేయించారు. నీట్ గా, చాలా నీట్ గా అనిపిస్తుంది. ఈ డైనింగ్ షేప్ సార్. సీలింగ్ కూడా ఎక్కడి సీలింగ్ చేయడం జరిగింది. ఈ సీలింగ్ కన్నా కలర్స్ ఇస్తారా? ఇంతేనా? ఇంకా ఏమంటే వేస్తారు సార్. ఇప్పుడైతే ఇది వైట్. సెలెక్షన్ ఏమైనా చేంజ్ చేయండి. వచ్చేసి టీవీ యూనిట్. టీవీ పాయింట్ సార్. టీవీ పాయింట్. అదే టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ. అంటే వాళ్ళు సెల్ఫ్లు చేసుకొని ఏమైనా చేసుకోవచ్చు. అది మంచిగా ఉంటుంది అట్లా కదా. అయితే మేము కూడా సెల్ఫ్లు కానీ వాళ్ళు ఇంటీరియర్ చేయించుకుంటామని ఇట్లా ఆపినాం. లోపల మాత్రం సెల్ఫ్లు పెట్టించాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది అవును సార్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కి సెల్ఫ్లు కూడా కొంచెం డీసెంట్ సెల్ఫ్లు వేయడం జరిగింది. ఇది బీరువా స్టాండ్. బీరువా ప్లేస్. ఓకే. ఇది 6 ఫీట్ల బీరువా ప్లేస్ చేయడం జరిగింది. ఇది అటాచ్ సార్. ఇది దీనికి అటాచ్ ఇచ్చారు అంతే కదా. 2-in-1 గ్రీజర్. 2-in-1 రెండిట్లోకి ఒక్కసారి ఒకటే గీజర్ కు 2-in-1 పనిచేస్తారు సార్. గీజర్ కు 2-in-1 ఇచ్చారు. అటు ఇటు సేమ్ మా ఇంట్లో కూడా పని చేశాను. 2-in-1. అందరు బిల్డర్లు హార్మిక్చర్ ఒకటే పెడతారు కానీ నేను 2 పెట్టినా. 2 పెట్టారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్ స్కూల్కి వెళ్తున్నాం. అవును సార్. ఇది చిల్డ్రన్. ఇది కూడా కొంచెం స్పేసియస్ ఉంది. ఇది మీరు చెప్పగలుగుతారా? దీని పొడవు చెప్పగలుగుతారా? దానికి దీనికి ఎంత అంటే సార్ అది ఎంత ఉన్నదంటే 12.5 అది ఉన్నది. ఇది 12.3 వాస్తు ప్రకారంగా తక్కువ. ఓకేనా? తక్కువ ఉన్నారు కదా. ఇది ఆర్మిషన్ కూడా, దీనికి కూడా ఆర్మిషన్ పెట్టించాం. ఇది పెట్టేశారు. నల్లాలు పెట్టచ్చు. ఇండియన్ మెషిన్ పెట్టింది. కప్పు ఇది కూడా మంచిగా బాగా. జెడ్+ కంపెనీ, జర్మనీ కంపెనీ సార్. ఇది విండోస్ జర్మనీ కంపెనీ. జెడ్+ కంపెనీ. మీరు గూగుల్లో కొడితే తెలుస్తుంది మంచిదా కాదని. ఓకే. ప్రకాష్ గారు చక్కటి కన్స్ట్రక్షన్ చేశారు. మంచిగా చేశారు. ఇది పూజ గది సార్. ఇది పూజ గది.
ఈ పూజ గది పైన కూడా విత్ లైట్లతో సహా పెట్టించాము. ఓకే, లైటింగ్ చేశారు. ఓకే సార్, మంచి. తర్వాత కిచెన్ కూడా మంచి స్పేసియస్ గా ఓపెన్ కిచెన్ సార్, ఇది ఓపెన్ కిచెన్ చాలా క్లియర్ వచ్చేసింది. వెనుక భాగాన 4 ఫీట్ల వెడల్పుతోటి మంచి. ఇటు 3.5 వస్తుంది సార్, ఇది 3, అటు 3.5 సంది, ఇటు ఇది 2 ఫీట్ వస్తుంది. అక్కడ అటు నుంచి అటు 1.5 మనం గృహప్రవేశం చేసుకుంటాను. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కానీ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా అటు కూడా ఇచ్చినాం సార్. అటు ఉంటుంది. అవును, ఎందుకంటే ఇక్కడ వాష్ ఏరియా ఉన్న కాబట్టి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చినాం. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చినాం, అక్కడ కూడా చేసుకోవచ్చు. 2 2 in 1 అట్లా. ఓకే, ఇటు వచ్చేది ఇది వాష్ బేసిన్ సార్. వాష్ బేసిన్ ఇచ్చారు ఒకటి. ఓకే ఓకే, ప్రకాష్ రావు గారు. ఇది 3.5 సంది సార్, ఇది 3 ఫీట్లన్నర. 3 ఫీట్ల. ఇది సంపు. అవును సార్, ఇది సంపు, ఇది బోర్ కదా, ఇది సంపు. ఓకేనా? ఓకే సార్. రైట్ సార్. మనం ఒక్కసారి పైకి పోయి మీ వ్యూ చూద్దాం రండి. పైకి పండి సార్. పైన కూడా G+1 పర్మిషన్ సార్. మళ్ళా రండి ఒక్కసారి. ఈ మెట్లు కూడా చాలా అంటే 5 ఇంచులు. అవును సార్, ఇప్పటి లెక్క అంటే ఇప్పుడున్న జనరేషన్కి 3.5 ఇంచులు. 3 ఇంచులు ఇది ఒక్క మెట్టు హైట్ వస్తుంది. ఎందుకంటే నేను కూడా బిల్డర్ చేస్తాను కాబట్టి. ఓకే అండి, రైట్. పక్కకి ఇది గ్లాస్ కూడా పెట్టించారు, చాలా ఈజీగా స్పేసియస్ గా. ఈ బట్టలు ఎండేసుకునేది కూడా ఇవి దండాలు పెట్టాను సార్. ఓకే ఓకే, ఇది తర్వాత వ్యూ కూడా చాలా డీసెంట్ వ్యూ ఉంది. చుట్టూ మంచి హైఫై ఉంది. ఇక్కడ ఎర్రగట్టుకుంటే దేవస్థానం చూపించు బాబు. పొద్దున్న లేవగానే ఈచి మొక్కునే అవకాశం ఉంటుంది మనకు. ఆ నాదాలు కూడా, పాటల యొక్క నాదాలు కూడా వినబడే అవకాశం ఉంటుంది ఇక్కడ. 200 మీటర్లు మెయిన్ రోడ్ సార్. 200 మీటర్లు మెయిన్ రోడ్ 200 మీటర్లే. 200 మీటర్స్ కరీంనగర్ హైవేకు, హన్మకొండ కరీంనగర్ హైవేకు 200 మీటర్ల దూరంలో. ఓకే ఓకే ఓకే. 40 ఫీట్ల రోడ్లు, 33 ఫీట్ల రోడ్లు కూడా లేవట్టు. చక్కగా అది పోయిందట. లాస్ట్ పోయింది సార్. అది ఓకే, మనం చక్కటి వ్యూ చూస్తున్నాం. మరి ఇలాగే ఈ ఫేసింగ్ తోటే ఇంకా 3 ఉన్నాయి కాబట్టి, అందులో 1 2 పోయినాయి కాబట్టి, మనం ఇటువంటి వాటిని కావాలనుకునే వాళ్ళు ఎవరైనా వచ్చినట్టు ఉంటే ప్రకాష్ రెడ్డి గారు సార్ చక్కటి అవకాశాలు ఇస్తారు మనకి. ఓకే సార్. మాకు ఏమంటారు దాన్ని, నెగోషియబుల్ కూడా చేస్తారు వాళ్ళు. కష్టపడ్డ వ్యక్తులు కాబట్టి. అదే సార్, మీరు తీసుకురండి. కష్టం ఆ కష్టాలు తెలుసు కాబట్టి ఆ కష్టం తగ్గట్టు వచ్చిన వాళ్ళకి ఆ సుఖాలు ఇస్తారని ఆలోచిస్తున్నాం. ఇది కూడా డెడ్డే సార్, అటు డెడ్డే అంతా. ఇది గ్రేటర్ కంపెనీ లాగా చేసింది ఇది. ఇది అంతా 23 ఎకరాలన్నరే. ఇది 33 రోడ్ ఫేసింగ్. ఇది 33 కరెక్ట్ ఉంటుంది కొలితే. అదే 33. ఇది 33. ఇది 33. ఇది 33 సార్. ఇది 33. అది మాత్రం 40. అది 40. పర్ఫెక్ట్. ఇది అటు వెళ్తుందా బయటికి? ఇటు వెళ్ళి మళ్ళీ తిరుగుడే రోడ్డు తిరుగుతుంది. అవును సార్, అటు తిరుగుతుంది. ఇది కూడా మన వెనక కూడా మనే. ఇది ఇటు పక్కకు ఇలా ఈస్ట్ ఎగిరిపోయింది సార్. మొన్న అమ్మినాం, హోలీ పండుగ రోజే ఈస్ట్ అమ్మినాం. ఇది మొన్న హోలీ పండుగ రోజు బాగానేది. మేము వచ్చినాం ఒకనాడు రాత్రి, రాజిరెడ్డి గారు తీసుకొచ్చారు, కానీ దీని పూర్వపరాలు తెలియలేదు. అదే సార్. మళ్ళా నెక్స్ట్ ఇది కూడా మనదే సార్, కట్టాలి ఇలా. ఇది కూడా ఇలా. ఇది ఎన్ని కదా? ఇది 306 గజాలు. ఇది ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. 26 మొత్తం. ఇది 52 సార్. అలా డివైడెడ్ బై 2. 26 60. ఇది ఈస్ట్ ఇది కదా? ఇది ఈస్ట్ వేస్ట్. ఇది పోయింది. అటు పక్క వెస్ట్ ఉన్నది. అది ఎన్ని గజాలు? అది 180 సార్. అది కూడా ఇది 180. అయితే టకాటాక్ ఏం చేసిన అంటే బట్టి ఉన్నది, నార్త్లు మధ్యలో ఉన్నాయి. ఓకే ఓకే. నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఉన్నాయి కదా కార్నర్లు. ఉండే ఫస్ట్ అడిగేది వాటినే కదా. అది ఆపదాం అనుకుంటే మన పైసలు అవసరం ఉన్నాయి. మరి ఏం చేద్దాం? నాకు ఆడ 3 నడతాను, ఇక్కడ 2 నడతాను సార్. అవునవును. ఏది పోతుంది అని బిల్డర్ ఎట్లుంటే ఏది పోతే టకాటాక్ అమ్ముకొని అవతల పడాలి. అంతేనా? ఓకే రైట్. మొత్తానికైతే జాబ్ అయిపోయిన తర్వాత మంచి సక్సెస్ఫుల్ రూట్లో పడ్డాడు. సక్సెస్ అవుతాను అని అనుకుంటున్నాను సార్. పిల్లలే ఎంత మన ఏం లేదు. ఎంత ఏజ్ ఎంత ఉంది మీది సార్? 66. 66. నా కాడికి 4 తేడాలు ఉందండి. మీరు
నాకు అడిగి ఇప్పుడు వాడికి ఇటు 2 ఇళ్ళు సార్, ఇటు 2 ఇళ్ళు పడతాయి. మళ్ళీ వీడికి అది డెడ్డే, మళ్ళీ ఇటు ఒక ఇల్లు అటు ఒక ఇల్లు. అంతే కాదు అడిగి చెప్తున్నా, ఇటు 2 ఇళ్ళు ఇటు 2 ఇళ్ళు, ఇవి ఈస్ట్ పడతాయి అటు వెస్ట్ పడతాయి. మళ్ళీ ఇటు అయింది వీని కార్నరే వీళ్ళ కార్నరే. అవును, అంటే 6 ఇళ్ళే ఇట్లా పోతారు ఇట్లా పోతారు అంతా. ఇది ఈ ఇళ్ళ పీస్ఫుల్ ఏరియా అన్నట్టు ఇది. ఓకే ఓకే. మళ్ళీ ఈ కాంపౌండ్ ఈస్ట్ పెట్టుకుంటారు కదా, కాబట్టి అట్లే వస్తుంది కాంపౌండ్. అవును, అక్కడ దాకా వస్తుంది. ఇది డిస్టర్బెన్స్ ఏముండదు అన్నట్టు ఈ 4 ఇళ్ళు. అవును, అట్లా వీళ్ళు రోడ్ సైడ్ ఉందని అటు పెట్టుకున్నారా? మరి వీళ్ళు ఏంటండి? అది వెస్ట్ సైడ్. ఈ సైడ్ సౌత్ అవుతుంది కదా. ఇటు పెట్టారు సార్, ఇటు గేట్ పెట్టారు పెట్టారు. ఇది కూడా సేమ్ ఇట్లా పోతే ఈ నలుగురికి ఫంక్షన్ చేసుకున్న ఈ రోడ్కు ఇంత పొడుగు 120 ఫీట్ల లోతోటి ఏ ఫంక్షన్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ అంత ఏం బయటకు వచ్చేది, వాహనం ఎవరు లేరు. ఇలా ఒక లారీలు రావు, బస్సులు రావు. గ్రేటర్ కమిటీ ఇది. మీ కార్లే అంటే ఇక్కడ నుంచి మన కరీంనగర్ రోడ్డు 200 మీటర్ దూరంలో ఉంటుంది. పక్క 200 మీటర్లు అంతే. ఇది కూడా 100% అయిపోతుంది సార్. మధ్యలో 120 గదాల ముక్కు ఉన్నది. అవి అందరికి రోడే. ఈ ప్లాట్లకు ఆ ప్లాట్లకు ఆ మట్టి కుప్పు ఉందా, రోడే అది. అది రోడ్డే. అటు నుంచి మళ్ళీ రోడే. మధ్యలో చిన్న ముక్కు ఉన్నది, ఆ ముక్క కొని పెడితే అయిపోతుంది. కొని ఆయన కొంటాడు, కొని ఆడ గేట్ పెడతాడు. ఇది సీసీ రోడ్ పోతాడు. మళ్ళీ ఇది 40 ఫీట్ల రోడ్డు, డైరెక్ట్ కెనాల్. ఇగో ఇక్కడి నుంచి ఒక రోడ్డు, ఎస్పీఆర్ నుంచి ఒక రోడ్డు, డైరెక్ట్ కెనాల్ రోడ్ ఒకటి, డైరెక్ట్ 40 ఫీట్ల రోడ్డు. ఇప్పుడు ఈ నుంచి తిరిగితే రైట్ లెఫ్ట్ పడితే ఈ బిల్డింగ్ అని పోవచ్చు సార్. ఓకే ఓకే. అట్లా రైట్ లెఫ్ట్ కదా. ఇప్పుడు ఈ 2 ప్లాట్లకు ఆ 2 ప్లాట్లకు అందరికి రోడే. అది ఆడికి డెడ్డే. రోడే మరి వెళ్ళలేదు. గాడకి చిన్న ముక్కుని అది కొంటాడు అని అపార్ట్మెంట్ అని కొని ఆడ గేట్ పెడితే డైరెక్ట్ ఈ రోడ్ అవుతుంది. ఇక అవుతుంది. వాళ్ళు కొనకపోతే అపార్ట్మెంట్ 40 అపార్ట్మెంట్ అట్లా. ఓకే సార్, చక్కటి వాల్యుబుల్ నా ఎక్కడ కూడా చూశారు. అక్కడ కూడా బాగానే కొట్టున్నారు సార్. మాకు అదే ఇప్పుడు ఈరోజు మాకు ఒక వాల్యుబుల్ ఐటమ్స్ చూపించడం జరిగింది. ఇది వెంకటస్వామి టౌన్షిప్ అంటారు, అది బస్వారెడ్డి టౌన్షిప్ అంటారు. ఇది వెంకటస్వామి టౌన్షిప్ కూడా లేవుట్, ఇది అది బస్వారెడ్డి కూడా. ఎక్కడ బస్వారెడ్డి లైట్లు కూడా తీయండి, లైట్లు. ఓకే ఓకే ఓకే. నాదేమో బస్వారెడ్డి ఇది వెంకటస్వామి లేవాడు. ఆయన వెంచర్ చేసిన పెద్దలు కట్టిది అటు పక్కన ఆయన వెంకటస్వామి అంటారు. ఆయన ఏ రిటైర్మెంట్ చాలా దగ్గర సార్. కాశిరెడ్డి గారు మరి రేటు చెప్పండి మాకు సార్. ఇప్పుడు 88 చెప్తున్నా సార్. ఇవి ఓకే, ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడదాం. ఇగో ఇది 80 చెప్పినా ఇది 84 పోయింది, అది 80 చెప్పినా అది 82కే పోయింది లాస్ట్లో. నాకు రొటేషన్లు కావాలంటే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ నెగోషియబుల్ అయితే చేస్తారు కదా. మనం చెప్పినంత ఉండే కదా. వెరీ మచ్. మంచి వీడియో చేయడం జరిగింది. మంచి మా వాళ్ళందరూ అంటే మాకు కావాల్సిన వాళ్ళందరికీ ఈ వీడియోని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ధన్యవాదాలు. నేను మీ బాబురావు.